జనసేన పార్టీ అభ్యర్థులను ప్రకటించడంతో తాడేపల్లి ప్యాలెస్ లో భూకంపం వచ్చినట్టుగా ఉంది. ఒకేసారి 99 సీట్లు అన్ని ప్రకటించడంతో చాలా బాధపడతా ఉన్నారు. వాళ్ళు ఎందుకు బాధపడుతున్నారో ఎవరికి అర్థం అవుతుంది. కొంతమంది మంత్రులు అయితే మా పొత్తుల గురించి మాట్లాడుతూ ఉన్నారు. మా పొత్తుల గురించి ఎందుకు మాట్లాడుతున్నారంటే ఈ పొత్తులకు భయపడ్డారని ప్రజలు అర్థం చేస్తారు. అమాయకులు అని డైలాగ్ రాస్తా ఉన్నారు. మీకు కాపులు అమాయకుల్లా కనపడతా ఉన్నారా? రేపు చూపిస్తారు మీకు. రేపు వాళ్ళ అమాయకులు తెలివైన వాళ్ళు రేపు చూపిస్తారు. రేపు ఎలక్షన్లో చూడండి, మీరు ఇలాగే వాళ్ళ మాయ చేస్తా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతూ ఉన్నారు. ప్రతిసారి వాళ్ళ ఓట్లు ఆడుకుంటున్నారు. ఈసారి ఇక్కడ ఎవరు పోటీ చేస్తారో మేము చూడం. ఈసారి పవన్ కళ్యాణ్ గారిని చూస్తాం. రేపు మేము గుద్దుడికి అమాయకులు తెలివైన వాళ్ళ చూపిస్తాం. మీకు కనిపిస్తుంది కాపుల అమాయకులు లేకపోతే తెలివైన వాళ్ళు కనబడుతుంది అని చెప్పేసి కాపు సోదరులు ఈ రాష్ట్రంలో అనుకుంటా ఉన్నారు. వ్యక్తిగతంగా టచ్ చేయొద్దు అని గతంలో పదే చెప్పాను. ఇప్పటి వరకు నీ గురించి ఇప్పుడు మాట్లాడాను. నన్ను అంటాడు ఆ పెద్ద మనిషి, నోట్లోంచి మాట్లాడదంట. హుస్సేన్ సాగర్ లో బుద్ధ విగ్రహాన్ని అంట. నీకు ఎందుకన్నా, నువ్వు వచ్చిన పని ఏంటి, నువ్వు చేయాల్సిన పని ఏంటి, అది వదిలేసి నా గురించి నీకెందుకు? నిజమే, నీలాగా నాకు మాటలు రావు. మొన్నటి దాకా తిట్టావు, మంత్రి అయ్యావు. జగన్మోహన్ రెడ్డి గారిని బాగా తిట్టినా నువ్వు బాపడివి. మొన్న వచ్చావు, మంత్రి అయ్యావు. మేము దేవుడు అనుకున్నావు, వెనకబడిపోయావు. నువ్వు మాట్లాడతావు బాగా. నీ మాటలతో అనిల్ మంత్రిని కూడా తీసుకెళ్ళగావు. ఎలా మాట్లాడతావు తెలుసు కదా అందరికీ. ఒక్క చేపల పులుసు పెట్టి మంత్రి పదవి కొట్టేశావు. చేపల పులుసు మంత్రి నువ్వు. అమ్మగారికి చాలా ఇష్టం చేపల పులుసు. రేపు పంపించమంటావా? అబ్బా భలే ఉంటుంది, ఎక్కడ దొరకదు. ఈ చేపల పులుసు తింటే అబ్బా ఎంత బాగుంటుందో. ఒక్క ముక్క వేసుకో. మేము అనలే ఉన్నాం. మరి ఏమన్నా చేపల పులుసు గారు మేము అనలేము. ఈ స్వీట్ చాలా బాగుంటుంది, అమ్మగారికి ఇష్టం. అసలు ఈ చేప ఎక్కడ దొరకదు, చాలా ఇష్టం అమ్మగారికి. ఇది ఒక్క ముక్క వేసుకోండి, ఒక్క ముక్క తినండి, పంపిస్తాను ఉదయం. ఈ మాటలు నేర్చుకోవు. ఆ మాటలతో మంచి కొట్టించావు. తీసుకోరు యాదవ్ సో అని ఎవరు నువ్వేదో అనుకుంటున్నావు అందరూ ఏదో తీసేసుకుంటారని. ఎవరు తీసుకొని వాళ్ళు కట్టుకోగలరు. అసలు ఆ కార్పొరేషన్కి అది గవర్నమెంట్ ఇచ్చిన సైటు. అన్ని కార్పొరేషన్లకు కూడా అది యాదవ్ సంఘానికి కానీ యాదవులకు కానీ సంబంధం లేదు. యాదవ కార్పొరేషన్ సంబంధించి కడుతున్న బిల్డింగు. ఆ బిల్డింగు గవర్నమెంటే డబ్బులు ఇవ్వాలి, గవర్నమెంట్ అండర్లో ఉంటుంది. అలా కాదు, అది యాదవ్ సంఘంది, మేము కట్టిస్తున్నాం చెప్పండి. అది యాదవ్ కార్పొరేషన్. 56 కార్పొరేషన్లు ఉన్నాయి. వాళ్ళందరికీ కార్పొరేషన్ ద్వారా కట్టే బిల్డింగ్ అది. యాదవ్ సంఘానికి కానీ కార్పొరేషన్ సంబంధం లేదు. వాళ్ళ అండర్లో నడుస్తుంది, వాళ్ళ ద్వారా నడుస్తుంది. ఇవన్నీ వదిలేసి ప్రజల్ని తప్పుదారి పట్టించే కార్యక్రమం చేస్తా ఉన్నారు. ఆయన బాటలో నడవడమే మా లక్ష్యం. ఇది ఎందుకు పెట్టుకున్నారంటే చాలాసార్లు కూడా చెప్పడం జరిగింది. ఈ రాష్ట్రం వెనుకబడిపోతాం, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, ఈ రాష్ట్ర ప్రజల కోసం మేము పొత్తు పెట్టుకున్నాం తప్ప ఇంకోటి కారణం కాదు అని. మీరు అనుకున్నట్టుగా పవన్ కళ్యాణ్ గారు మీరు అందరూ ఏదో డబ్బుల కోసం ప్యాకేజ్ స్టార్ అని ఆస్టార్ అనుకుంటా ఉన్నారు. ఆయన వ్యక్తిగత జీవితం, ఆయన జీవితం గురించి తెలిసిన ఎవరు కూడా ఆ విధంగా ఆలోచించి అలాంటి ఆలోచన కాదు. ఆయన ఒక రూపాయికి ఆశపడి కానీ ఒక రూపాయి డబ్బులు తీసుకోవడం కానీ ఇలాంటి చాలా దూరం. వీళ్ళందరూ ఏదో ఊహించుకుంటారు చాలా మంది ఇంటి మాట్లాడు. అసలు అలాంటి వ్యక్తిత్వం కాదు. ఆయన ఉన్నతమైన భావాలు కలిగిన వ్యక్తి. మీరు రానున్న రోజుల్లో ఆయన వ్యక్తిత్వాన్ని గురించి వస్తారు.